నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు నిరంతరం కడపపై సవితి తల్లి ప్రేమ చూపుతున్నాడు. గతంలో కడపలో సీట్లు రాలేదని కక్ష సాధించాడు అనుకున్నాం. కానీ సీట్లు వచ్చినా ఆయన తీరు మారలేదు. 2014 నుండి 19లో కడపకు వచ్చిన ఉర్దూ యూనివర్సిటీ తీసుకువెళ్లాడు. ఇప్పుడు కొప్పర్తి సేజ్కు కేంద్రం కేటాయించిన టెక్నాలజీ సెంటర్ అమరావతి తీసుకెళ్లారు. వెనుకబడిన ప్రాంతంలో ఈ సెంటర్ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కడప పైన ఎప్పుడు కూడా సవతి తల్లి ప్రేమే చూపించే కార్యక్రమమే జరుగుతుంది. ఇప్పుడే కాదు, గతంలో కూడా అంతే, ఎప్పుడు అంతే. అంటే గతంలో సీట్లు రాలేదని చెప్పేసి ఏమన్నా అలా ప్రవర్తించినాడేమో అనుకుంటే ఇప్పుడు సీట్లు కూడా వచ్చినాయి. మరి అయినా కూడా ఆయన వైఖరి, ఆయన నైజము మారలేదు. గతంలో 2014-19లో కడప జిల్లాకు వచ్చిన ఉర్దూ యూనివర్సిటీని కర్నూలుకు తీసుకుపోవడం జరిగింది. అట్లాగే ఇప్పుడు కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను, దాంట్లో టెస్టింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. 250 కోట్ల రూపాయలతోటి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కడపలో పెట్టాలి అని చెప్పేసి కడపకిస్తే దాన్ని ఇప్పుడు గుంటూరుకు తరలించే కార్యక్రమం జరుగుతోంది. గతంలోనే గుంటూరు కలెక్టర్ అక్కడ స్థలం అవైలబిలిటీ లేదు, సో స్థలం అవైలబిలిటీ లేదు కాబట్టి ఇక్కడ వద్దు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కడపలో అవైలబిలిటీ ఉంది అని చెప్పేసి ఇక్కడికి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని గుంటూరుకు, అమరావతికి తరలించిన పరిస్థితి. సో దీని గురించి తప్పకుండా ఉద్యమించాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది. లీగల్గా కూడా ప్రొసీడ్ కావాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది. సో ఖచ్చితంగా కోర్టులో వేసి దాన్ని స్టాల్ చేసే కార్యక్రమం, దానిపైన స్టే తీసుకొచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తాము అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది చాలా వెనకబడిన ప్రాంతం కడప జిల్లా. సో ఇక్కడ ఇండస్ట్రీస్ వస్తే, అంటే ఫెసిలిటీస్ ఉంటే ఇండస్ట్రీస్ వస్తాయి. ఈ గ్రోత్ సెంటర్ ఉన్నదనుకోండి, డెఫినెట్గా దాని వెంబడి ఇండస్ట్రీస్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఏపీఐఐసిలో రోడ్లు ఉన్నాయనుకోండి, దానికి ఆ ఫెసిలిటీ చూసి వచ్చే కార్యక్రమం జరుగుతుంది. అదే కాకుండా ఆ ఇండస్ట్రియల్ ఎస్టేట్కు మంచి నీళ్ళు ఫెసిలిటీ ఉందనుకోండి, డెఫినెట్గా దానికి సంబంధించిన ఇండస్ట్రీస్ వస్తాయి. రైల్వే లైన్ కనెక్టింగ్ ఉందనుకోండి, సో తప్పకుండా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది. సో దాంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు రైల్వే లైన్ వేసే కార్యక్రమానికి టెండర్ వెళ్ళడం జరిగింది. దాంట్లో దాదాపు 50-60% పూర్తి కావడం జరిగింది. బ్రహ్మంగారి మఠం నుంచి వాటర్ పైప్ లైను తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ అది కూడా దాదాపు 70% పూర్తి అయిపోయిన పరిస్థితి. సో ఇవన్నీ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటే పెరిగే ఇండస్ట్రీస్ వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ వెనకబడిన ప్రాంతం కాబట్టి చదువుకున్న వాళ్ళందరికీ కూడా, నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు దొరికే కార్యక్రమాలు జరుగుతాయన్న సదుద్దేశంతో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు
ఇక్కడ పెట్టిస్తే దాన్ని ఇక్కడ నుంచి అమరావతికి తరలించే కార్యక్రమం చేయడం చాలా దారుణం. సో ఇదే కాదు, గతంలో అంతా కూడా కడప జిల్లాలో లాయర్లందరూ కూడా పెద్ద ఎత్తున, లాయర్లే కాదు అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఇక్కడ హైకోర్టు బెంచ్ కావాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున దాదాపు కొన్ని సంవత్సరాలు ఉద్యమాలు చేసిన పరిస్థితి, నిరాహార దీక్షలు చేసిన పరిస్థితి, కోర్టులకు అటెండ్ కాకోకుండా ఉద్యమం చేసిన పరిస్థితి. సో అటువంటి పరిస్థితుల్లో కర్నూలు జిల్లాకు ఇస్తే మంచిది కదా, రాయలసీమలో ఏదో ఒక చోటికి. ఎందుకంటే ఇక్కడ చేయడమే కాకుండా ఉద్యమాలు రాయలసీమలో మిగతా చోట్ల కూడా ఉద్యమాలు జరుగుతూ ఉండేవి. సో అందుకోసం ఒకవేళ కడప కాకపోయినా అక్కడికి ఇవ్వడం జరిగింది కర్నూలుకు. సో దాన్ని కూడా తరలించే కార్యక్రమం జరుగుతుంది. హైకోర్టును, లా యూనివర్సిటీని తరలించే కార్యక్రమం జరుగుతుంది. సో ఇదే కాదు, మెడికల్ కాలేజీ, పులివెందుల మెడికల్ కాలేజీ దాదాపు పూర్తి అయిపోయింది. అక్కడ సీట్లు కూడా అలాట్ అయినాయి, 50 సీట్లు. మేము ఇప్పుడు నడిపే పరిస్థితి లేదు, మాకొద్దు అని చెప్పి రాపించిన ఘనత వహించిన ప్రభుత్వం ఏది అంటే ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా మెడికల్ కాలేజీలు కావాలి, మెడికల్ సీట్లు కావాలి అని చెప్పి కోరుకుంటారు తప్ప ఈ రకంగా వద్దు అని చెప్పిన వాళ్ళు మనం ఇక్కడే చూడాలి అన్నమాట. సో డెఫినెట్గా దీనికి అందరికీ మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే ఇంత పక్షపాతము చూపించకూడదు. అన్ని ప్రాంతాలు మనయే అని చెప్పి అనుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో అటువంటిది ఈ రకంగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, అంటే ఎన్డీఏ కూటమిని, సో డెఫినెట్గా ప్రజలు తప్పకుండా వాళ్ళపైన రిజల్ట్ చూపించే కార్యక్రమం, ఎలక్షన్లో చూపించే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి వాళ్ళు రోడ్డుపైకి వచ్చి చెప్పలేరు. ఖచ్చితంగా వాళ్ళకు వచ్చిన టైంలో ఖచ్చితంగా చుక్కలు చూపించే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. సో మేమైతే అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము కోర్టులో ఫైల్ చేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. సో ఇంకా కూడా ప్రజల దృష్టికి తీసుకుపోయి ఉద్యమాలు కూడా చేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. ఇప్పటికైనా మానుకొని ఎక్కడ అన్ని ప్రాంతాలు మనయే, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి, ఇక్కడున్న వాళ్ళు ప్రజలే, ఇక్కడ కూడా ఓట్లు వేసినారు అని భావించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. వాళ్ళు కొన్ని ప్రలోభాలకు లొంగియో లేకుంటే వాళ్ళకి ఏదైనా కష్టం అరెస్ట్ చేసి ఉంటారు. సో భయపెట్టి ఆ రకంగా చేర్చుకునే కార్యక్రమం జరుగుతుంది. ఇది కొత్త సంస్కృతి, కడప టౌన్లో ఎప్పుడూ లేదు అటువంటిది. సో అటువంటిది కొత్త సంస్కృతి చూపిస్తున్నారు. సో డెఫినెట్గా మనకు నేర్పిస్తున్నారన్నమాట. సో డెఫినెట్గా ఎందుకంటే ఏది పంట వేస్తే, విత్తనం వేస్తే అదే పంట వస్తుంది. సో ఇప్పుడు వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి తప్పకుండా డెఫినెట్గా వాళ్ళకు కూడా, ఎందుకంటే ప్రభుత్వాలు శాశ్వతమేం కాదు, రాజకీయాలు అనేటివి పర్మనెంట్గా ఎవరికి, ఏ ప్రభుత్వానికి ఇచ్చే, ఏ పార్టీకి ఇచ్చే పరిస్థితి ఈ ప్రజలకేం లేదు. సో డెఫినెట్గా ఈరోజు కాకుండా రేపు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది ఖాయం. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చేపడుతుంది అని చెప్పి తెలియజేశారు. అది వచ్చినప్పుడు స్పందించే కార్యక్రమం చేస్తాం. దానికి రాకోకుండా ఊహించడము, ఎందుకంటే ఆడ